హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు ఉంది రియల్మీ 5 ప్రో. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇది బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది అన్నారు కస్టమర్. ఫోను 5 ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానండి, బ్యాటరీ అయితే కొద్దిగా ఫాస్ట్గా డ్రైన్ అవుతుంది అని చెప్పి మనం అయితే ఇప్పుడు బ్యాటరీ అయితే రీప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, బ్యాటరీ అయితే ఇంకా మనకి ఉబ్బడం అలాంటిది కూడా జరగలేదు, బ్యాకప్ అనేది తగ్గిపోయింది అన్నారు కస్టమర్. అంతే, మనం ఇంకా ఓపెన్ చేసి న్యూ బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేద్దాం. దీంట్లో షిఫ్టర్ అయితే తీస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హీటర్ మీద పెట్టుకుందాం. బ్యాక్ డోర్ కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు హీట్ అయితే ప్రజెంట్ 80లో పెట్టుకున్నాను, ఎందుకంటే మీకు 80 మించి అవసరం లేదు హీట్. ఇది ఎందుకంటే ప్లాస్టిక్ది వస్తుంది కాబట్టి బ్యాక్ డోర్ ఎక్కువ హీట్ పెట్టినా మీకు మెల్ట్ అయిపోద్ది, బ్యాక్ డోర్ బెండ్ అవ్వడం జరుగుద్ది. జస్ట్ మీరు ఒక 1 మినిట్ లోపు సరిపోద్ది, మీకు హీట్ అయిపోద్ది మొబైల్ అయితే హీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. హీట్ చేసినా కూడా మనకైతే రావట్లేదు, అది మనం ఎంత ట్రై చేసినా కూడా రావట్లేదు. 530 అయితే లిక్విడ్ అయితే మనం వేసుకుంటున్నాం, కొద్దిగా లూజ్ అవుతుంది బ్యాక్ డోర్ అనేది. గ్లూ అనేది ఫ్రీ అయింది మనకి కొంచెం, చూసారా ఇప్పుడు ఫాస్ట్గా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు కొంచెం 530 లిక్విడ్ వేసుకుంటే మనకి కొంచెం ఫ్రీగా లూజ్ అయ్యి మనకి బ్యాక్ డోర్ అనేది ఈజీగా వస్తుంది బయటికి. హీట్ అయితే పెట్టి తీస్తున్నాను ఫ్రెండ్స్. బ్లోయర్ అయితే పెట్టాము. ఇప్పుడు మన హీట్ కూడా ఎక్కువ పెట్టకూడదు బ్లోయర్లో. హీట్ ఎక్కువ మీరు ఇచ్చుకున్నా కానీ అది మెల్ట్ అయిపోతుంది. బ్యాక్ డోర్ చూశారు కదా, బెండ్ అయితే వస్తుంది ఇప్పుడు బ్యాక్ డోర్. దాన్ని మళ్ళీ రికవరీ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బ్యాక్ స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ చేశాను. మనకి బ్యాక్ హౌసింగ్ అయితే ఇప్పుడు రిమూవ్ చేస్తున్నాను, చూడండి. బ్యాక్ హౌసింగ్ అయితే మనకి వస్తుంది. నెక్స్ట్ ఇంకా బటన్స్ అయితే మనకి ఇది ప్రాబ్లం ఉన్నాయి దీంట్లో, అవి బయటికి అయితే వచ్చేసినాయి ఫ్రెండ్స్, చూసారు కదా. మళ్ళీ తీసి పెడుతున్నాను. అవి లాక్స్ అయితే పోయినాయి బటన్స్. 5 ఇయర్స్ అంటే మీకు లోపల మీకు పాడైపోతుంది రబ్బర్ ఐటమ్ అనేది. సైడ్ ఒకసారి టేప్ వేసుకుందాం. 2 సైడ్స్ టేప్స్ వేసుకుంటే మనకి అది మనం డోర్ ఫిట్ చేసినప్పుడు కూడా ఊడకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఉంది కదా, ఇదైతే రిమూవ్ చేసి సైడ్కి పెట్టుకుందాం. ఎందుకంటే బ్యాటరీ ఓపెన్ చేయాలి కదా, ఇప్పుడు మనకి అడ్డు వస్తుంది బ్యాటరీ. 530 లిక్విడ్ అయితే యూస్ చేస్తున్నాను. టెండర్ అని యూస్ చేసుకోవచ్చు మీరు, లైట్గా వేసుకుంటే టెండర్ సరిపోతుంది. కొద్దిగా మనకి లూజ్ అవుతే సరిపోతుంది. మనం ఇంకా పైకి ప్రెస్ చేస్తే మనకి ఇంకా వచ్చేస్తుంది అది. చూసారు కదా, బ్యాటరీ అయితే మనకి మెత్తబడిపోయింది.
అంటే లిథియం మీకు అయిపోయింది, దాంట్లో అయిపోయి వచ్చింది ఆల్మోస్ట్. కస్టమర్ కూడా మనకి బ్యాకప్ రావట్లేదని చెప్పి తీసుకొచ్చారు. మనం అయితే ఇప్పుడు న్యూ బ్యాటరీ అయితే వేస్తున్నాం. ఇది బ్యాటరీ అయితే కనెక్ట్ చేసాను ఫ్రెండ్స్. ఇంకా ఛార్జింగ్ ప్లగ్స్ కూడా కింద కనెక్ట్ చేసి ఒకసారి మనమైతే మొబైల్ అయితే ఆన్ చేసుకుందాం. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. అయితే చూడండి ఫ్రెండ్స్, మొబైల్ అయితే ఆన్ అయింది. ఛార్జింగ్ అది ఎక్కుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాక మనం బ్యాటరీ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేద్దాం. న్యూ బ్యాటరీ కాబట్టి మీరు బ్యాటరీ అనేది ఎప్పుడైనా కానీ న్యూ బ్యాటరీ 100% ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. మీకు అప్పుడు బ్యాకప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే అది కంపెనీ నుంచి వచ్చినప్పుడు మనకి బ్యాటరీ అయినా కానీ 50% 60% ఉంటుంది. మనం మళ్ళీ ఫుల్ 100% పెట్టుకున్నాక మీకు బ్యాకప్ అయితే మీకు కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు పర్సంటేజ్ అయితే చూడండి 21% ఉంది. మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అలా ఉంచేద్దాం. పర్సంటేజ్ అనేది మనకి కొంచెం పెరిగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ దాకా అయినట్టుంది టైము. మనకి పర్సంటేజ్ అయితే మనకి ఫాస్ట్గానే అయింది, 28% అయింది, పర్లేదు. కొన్ని న్యూ బ్యాటరీస్లో ఏమవుతుందంటే డిఫెక్ట్ వస్తాయి కొన్ని. ఛార్జింగ్ మీకు పెట్టినా కూడా ఛార్జింగ్ అనేది ఎక్కదు. బ్యాటరీ కనెక్టర్ అయితే మనం తీసి మళ్ళీ రీఇన్స్టాల్ చేశాను. ఎందుకంటే బ్యాటరీ అయితే తీయాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వచ్చింది కాబట్టి. మనకి సైడ్స్ గ్లూ స్టిక్కర్ అయితే ఉన్నాయి కదా బోత్ సైడ్స్, మీకు అవి అయితే మనం న్యూ బ్యాటరీకి స్టిక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ అయితే వారంటీ అయితే వస్తుంది ఈ బ్యాటరీకి. వారంటీ అయితే మనం డేట్ అయితే మెన్షన్ చేస్తున్నాం దీని మీద. నెక్స్ట్ అయితే అన్నీ ఇప్పుడైతే ఏదైతే ఓపెన్ చేసామో అవన్నీ స్ట్రిప్స్ అన్నీ కరెక్ట్గా పెట్టామో లేదో చూసుకొని నెక్స్ట్ ఇంకా బ్యాక్ హౌసింగ్ అయితే మనం ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మొబైల్ అయితే ఆన్ అవుతుంది ఫ్రెండ్స్, చూడండి. మొబైల్ అయితే ఆన్ అయింది ఇప్పుడు ప్రజెంట్ అయితే. వాల్యూమ్ బటన్స్, ఎందుకంటే ఒక వాల్యూమ్ బటన్ అప్ప బటన్ అయితే మీకు కొంచెం లోపలికి అయితే ఉంది. హార్డ్గా ప్రెస్ చేస్తేనే మీకు వాల్యూమ్ అనేది పెరుగుతుంది. అది ఇందాక మనకి ఓపెన్ చేస్తున్నప్పుడు బయటకు వస్తున్నాయి కదా బటన్స్ అనేవి,
రబ్బర్స్ అనేది మీకు ఏమవుతుందంటే కొన్ని ఇయర్స్కి మీకు రబ్బర్ అనేది పౌడర్ కింద అయిపోయి పాడైపోతున్నాయి బటన్స్ అని. నెక్స్ట్ స్క్రూస్ అన్ని ఫిట్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం బ్యాక్ డోర్. వీడియో అయితే మీరు ఫార్వర్డ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రూస్ ఫిట్ చేసే దగ్గర ఇది వీడియోకి అయితే నేను ఫార్వర్డ్ అయితే చేయలేదు. మీరు కావాల్సి మీకు స్కిప్ చేసుకొని కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోయి చూసుకోవచ్చు మీరు. బ్యాక్ డోర్ కూడా ఫిట్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా మొబైల్ అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోండి 100% ఒకసారి. ఇదైతే మనకి ఇప్పుడైతే ఏదైతే తీసామో మొబైల్లో వచ్చిన బ్యాటరీ, ఇది పాత బ్యాటరీ. అది ఫ్రెండ్స్, వీడియో అయితే కంప్లీట్ అయింది.